ఒక వరలో రెండు కత్తులు ఇమ్మడం అనే సామెత మీరందరూ వినే ఉంటారు కదా. అలాగే ఒక ఇంట్లో వాణి బాబు ఇద్దరు అక్కా చెల్లెలు ఉంటారన్నమాట. వాళ్ళ మాటలు వేరు, వాళ్ళ ఆలోచన వేరు, వారి మార్గాలు వేరు. వీళ్ళిద్దరిలో ఎవరి మార్గము సత్యమైనదో మనం ఈ స్క్రిప్ట్ ద్వారా తెలుసుకుందామా? మా వాడికి చదివే అవ్వట్లేదండి. వీడిని బడికి వెళ్ళమంటే బడైన మళ్ళీ గోళీలాడతాకి వెళ్తున్నాడు. అన్నీ వీడు బాబు బుద్ధిలే వచ్చింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పాపక్క పాపక్క పాపక్క, చెప్పమ్మా. ఏం బాధపడమాట. మన వీధి చివర వాణి అనే ఆవిడ ఉంది. ఆవిడ దగ్గరికి మీ బాబుకి ఏమన్నా సొల్యూషన్ చెప్పింది. సరేనమ్మా. వాణి చెప్తానమ్మా, వాణి చెప్తాను, భవిష్యవాణి చెప్తాను. వాణి చెప్తానమ్మా, వాణి చెప్తాను, భవిష్యవాణి చెప్తాను. అబ్బో, కస్టమర్లు బాగానే వచ్చారే. ఈ రోజు డబ్బులే డబ్బులు. ఒరే మనోజ్గా, ఒరే మనోజ్గా, ఎక్కడ చచ్చావరా ఎదవ? మా వాడిని బడికి వెళ్ళమంటే బడైన వాళ్ళు గోళీలు ఆడుతున్నాడు. మా వాడు ఎవడైనా కనిపించాడా? ఏ సాంబక్క, మా వాడు ఎవరైనా కనిపించాడా? రాజక్క వెళ్ళాడా? వీళ్ళు మా వాడిని బడికి పంపిమంటే పంపిరు కానీ కొట్ల దగ్గరికి పంపిస్తారు. కొట్ల దగ్గరికి మాత్రం పంపిస్తారే. కొంచెం వాడు బాగుపడే లక్షణాలన్నా చెప్పండి అమ్మా బాబు. మీరు చెప్పమంటే అంతేలే. మిమ్మల్ని కొట్టుకు పంపించే వాళ్ళు ఎవరంటారు? మా వాడిని స్కూల్కి పంపిస్తే ఒరే ఎదవా ఎక్కడ చచ్చావురా? ఒరే మనోజ్గా, ఎక్కడ చచ్చావురా ఎదవా? ఏమ్మా కనిపించాడా? ఓరి ఓరి ఇక్కడ ఉన్నావా లేరా? నాతో వస్తే బాగుపడే లక్షణాలు వస్తాయి. రారా. ఏమ్మా నువ్వేనా వాణి చెప్పేది? మా వాడికి చదువు అవ్వట్లేదమ్మా. ఏమన్నా మార్గం ఉంటే చెప్పరాదు? అట్నా? ఏ నాయనా, ఏంటి పేరు? మనోజా? ఏది పుర్రి గిమ్మి? పుర్రి గుంటడి గట్టిగా ఉంది. మరి నేను మార్గం చెప్తే చేద్దావా? అట్లయితే మూసీ నదిలో 3 సార్లు నువ్వు 3 దిక్కులు ఇచ్చినాను అట్నే వచ్చేస్తుంది. గుంటడికి బాగానే ఏడ్చింది. అయితే నాగార్జున సాగర్లో 4 చదువు పొలుగు 4వ జ్ఞానం కూడా అట్నే వస్తుంది. ఇదేంటి ఫస్ట్ బేరం ఇట్టం అయిపోయింది. ఈ సంవత్సరం ఈ చదువు వదిలినట్టే. ఏం చేయాలో ఏంటో. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయనలోనే గుప్తములై ఉన్నవి. తెలివి వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుడిని అడగవలెను, ఆయన అతనికి ధారాళముగా దయచేయును. అయితే అడుగువాడు సందేహింపగా విశ్వాసముతో దేవుడిని అడగవలెను. అవునా? యెహోవాయే జ్ఞానం ఇస్తాడా? బాబు, యెహోవాయే జ్ఞానం ఇస్తాడన్న. నువ్వు ఏ నదిలోనూ మునగవసరం లేదు. సరేనా? ఇంకా ఆయనే చూసుకుంటాడు. పద, ఇంకా ఆయనే నమ్ముకుందాం. సరే అమ్మా. అవును సారు. ఏం సారు నాకు నెగనేలాడుతున్నారు? గోల్డ్ దగ్గర బాగానే బంగారం ఉంది. ఇంట్లోదంతా వేసుకొచ్చినట్టు ఎట్లా కొట్టేద్దాం. సారు, మీకు అమ్మాయి కావాలా? చక్కని అమ్మాయి కావాలా? అది ఆకాశంలో నక్షత్రాలంతా దాగా మెరిసిపో. అది చదువురా ఇలా చక్కగా ఉంది సారు. అవును సారు. సిగ్గు తర్వాత పడుతుందిలే సారు. మరేం చేయమంటారు? ఉత్తర దిక్కున కాలి నడకలేంటారు. మీరు కోరుకున్నమే చక్కనమ్మే దొరుకుతుంది. అవునా? ఉత్తర దిక్కుకి వెళ్తే చక్కనమ్మే దొరుకుతుందా? దొరికింది సారు. అవునా? సరే వెళ్తాను. ఉత్తర దిక్కు అంటే ఎక్కడ? హిమాలయాల? ఏంటి శుభమాని, నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటే హిమాలయాలకే వెళ్ళమంటున్నావే? హిమాలయాలు కాబట్టి దక్షిణానికి వెళ్ళండి సారు.
మీరు కోరుకున్న మిస్టర్ ఎందుకు దొరికింది? వెళ్ళవమ్మా, నీ మాట వింటే ఇంక నాకు పెళ్ళైనట్టే. సార్ సార్ రండి సార్, ఇంకో చెప్తాను. వెళ్ళవమ్మా. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. గృహము ఐశ్వర్యము యెహోవా పితరులిచ్చు స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చు దానము. అవునా, యెహోవాని నమ్ముకుంటే మంచి భార్య వస్తుందా? అయ్యో, అయితే ఇన్నాళ్ళు బట్టి ఈ జనాలే నమ్మాను. ఇంకా ఏదో చెప్పిద్దని వీడి మాట విన్నాను. అయితే నేను యెహోవానే నమ్ముకుంటాను. యెహోవాయే నాకు మంచి భార్యని ఇస్తాడు. హే రాకు, ఏంటి నా కస్టమర్లందరినీ నీ వైపు తిప్పేసుకుంటావు? ఎందుకు వాణి ఈ అన్యాయమైన మార్గాల్లో నడవడము? సర్వశక్తుడైన దేవుడు, సజీవుడైన దేవుడిని నీతిగా ఆరాధించవచ్చు కదా. అప్పుడే నిన్ను ఆయన సమస్తము చూసుకుంటాడు. నువ్వు మంచి మార్గంలో నడిస్తే దేవుడే కదా నిన్ను చూసుకుంటాడు. ఇల్లు నీతి కబుర్లు బాగానే చెప్పావు. ఇంకో కస్టమర్ వస్తే చూడు, మంచి కొడతా. ఏంటమ్మా నువ్వేనా వాని చెప్పేది? అవును సార్. ఏంటి సార్ మీ బాధ? నాకు తాగడం ఎక్కువైపోయిందండి. ఓ మాట చెప్పండి, ఎవరి దగ్గర సార్ నేను ఒక చెప్తే చేస్తారా? చేస్తానండి. చేస్తారా? అయితే నా దగ్గర ఒక కషాయం బాటిల్ ఉంది. ఆ కషాయం సూర్యుడిని చూసి 2 సుక్కలు, చంద్రుడిని చూసి 1 సుక్క తాగు. 10 రోజులు నువ్వు తాగుడు మానేస్తావు సారు. ఏంటమ్మా ఈ సుఖ మనాలంటే ఆ సుఖ తాగమంటూ వెళ్ళమ్మా, వెళ్ళు. ఏంటో వాని ఈ సుఖ తగ్గాలంటే ఆ సుఖ వాడాలంటుంది. రండి సార్ ఒకసారి. వెళ్ళమ్మా, వెళ్ళు. ద్రాక్షారసము వ్యతిరేకతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును. త్రాగుపోతులను తిండిపోతులను దరిద్రులగురు. త్రాగుడు పిమ్మట సర్పం వలె కలుషును, కట్లపాము వలె కాటు వేయును. అవునా, దేవుడు తాగుబోతు వాణి నీతిగల మార్గంలో నువ్వు నడువు. మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతికితే నీకున్న సమస్తమును ఆయన చూసుకుంటాడు. సరేనా వాణి? అలాగే మాకు ఆ ప్రభు మార్గంలోనే నడుస్తాను. మీరందరూ ఈ స్క్రిప్ట్ చూశారు కదా. ఎవరి మార్గము మంచిదో మీరందరూ ఒకసారి చెప్పండి. వాకు మార్గమా, వాణి మార్గమా? కాబట్టి మనకు కష్టాలు బాధలు రాగానే తోచిన ప్రయత్నాలు చేయకూడదు. మనం ఎవరికి చెప్పకూడదు. మన పక్కవారికి చెప్పుకుంటే భారం పోయిద్ది అనుకుంటాం. కానీ అన్ని సమస్యలకు పరిష్కారం చూపేది దేవుని వాక్యం మాత్రమే. అదే మన మధ్యలో ఉన్న వేద పుస్తకము. వేద పుస్తకమా
నేనెవరో తెలిపి నాకు జీవితమే మార్చి నేనెవరో తెలిపి నాకు జీవితమే మార్చి సంతకానికి నేను సరైన వాదంతో పగలవు వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా